ద్వాపర యుగంలో ఒక స్త్రీ చీరను లాగినందుకు మహాభారత యుద్ధం జరిగింది. కానీ కలియుగంలో ఒక స్త్రీని బట్టలు సరిగా ధరించు అని అన్నందుకే యుద్ధం జరిగేలా కనిపిస్తుంది. ఇదండి ద్వాపర యుగానికి కలియుగానికి ఉన్నటువంటి తేడా. సో ముందు ముందు ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పలేము. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిది చెప్పాలనుకున్నా కూడా ఈరోజు సమాజంలో చెప్పలేకపోతున్నారు చాలామంది. సో ఈ వ్యతిరేకతలు ఉండబట్టి ఒక రీసెంట్గా శివాజీ ఒక యాక్టర్ ఆయన అన్న మాటలతోటి ఎంతో రియాక్షన్ చెందారు కొంతమంది. సో ఇలాంటివి వీటిలో కొన్ని మార్పులు రావాలి. రియాక్షన్ ఒక్కటే కాదండి, దాన్ని మనం ఏదైనా ఉన్నది అని అంటే ఆయన ముక్కుసూటిగా చెప్పాడు, డైరెక్ట్గా చెప్పాడు. ఏం చెప్పాడు అనేది అందరికీ తెలుసు. ఓకే, సో దాన్ని ఒక వ్యతిరేకంగా తీసుకొని ప్రచారం చేస్తే ఇంకా ఏమవుతుంది? అది పుండు మీద కారం జల్లినట్టే అవుతుందా లేదా? సో అలా చేయకండి. ఎవరైనా కూడా సమాజంలో అందరూ చూస్తారు ప్రతి ఒక్కళ్ళని. ఇప్పుడు ఒక యాక్టర్గా ఉన్నప్పుడు అందరు చూస్తారు. సో దాంట్లో మంచితనాన్ని ఏదైతే ఉందో దాన్ని గుర్తుంచుకుంటారు కొంతమంది. అట్లనే ఇక్కడ అందము, ఇప్పుడు సినిమాలో ఏంటి, మేకప్ కంపల్సరీ ఉండాలి. సో మేకప్ లేకుంటే ఎవరు చూస్తారు? జనరల్గా ఇంట్లో ఉన్నట్టు చూస్తుంటే ఎవరు చూడరు. సో దానికి సంబంధించినట్టు అది సినిమా వరకే పరిమితం కావాలి. కానీ బయట ఇంత మందిర్లో చూశారు కదా, వీడియోలు చూస్తే మీకే తెలుస్తుంది. ఓకే, సో పక్కన ఉండేవాళ్ళు సెక్యూరిటీ, అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులు, అభిమానులు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఆ శివాజీ అనే అతను చెప్పాడు. కానీ సో బేసిక్గా అతను చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు కూడా లేదండి. ఓకే, సరే, దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా మజాకా టీవీ.